हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। మళ్ళీ చాలా రోజుల వరకు మహాభారతానికి అంతరాయం కలిగింది. గురువుల అనుగ్రహం వల్ల మళ్ళీ ప్రారంభమవుతూ ఉంది. మనం చేసిన కర్మ అలా ఉంటుంది. సరే, దాని గురించి చర్చించడం ఎందుకు. మహాభారతం గురూపసక్తిని ఎలా చేయాలి, మనిషి బాల్యంలోనే విద్యను అభ్యసించాలి. విద్యను స్వతంత్రంగా అధ్యయనం చేయడం కాదు, విద్యను నేర్చుకోవడానికి ఒక గురువు కావాలి. మనిషి మనసులోని భావనలు, ద్వేష అసూయాలు, వాటిని అధిగమించాలంటే సామాన్యంగా బాలకుడై ఉన్నప్పుడు తన మనసును ఎవరు ఆక్రమించి ఉండరు. స్వతంత్రంగా ఆ మనసు ఉంటుంది, ఏవేవో చేయాలనుకుంటుంది. మాయలేని మనసు నిజమే. మాయలేని మనసైనా కూడా ఆ మనసులో అప్పుడప్పుడు ద్వేషం, అసూయ, పగ మొదలైన భావనలు చోటు చేసుకునే ప్రసంగం ఉంటుంది. అందుకోసమే గురుకులానికి పంపాలి, గురువుల దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయాలి. నిష్ఠురంగా తనుండాలి, ఆ నైష్ఠుర్యాన్ని పరిపాలించాలి. గురువుల వారి దగ్గర ఇంట్లో ఉన్నట్లు ఉండడం కుదరదు. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, గంభీరంగా అక్కడ ఉండాలి. ఎన్నెన్నో విషయాలను అక్కడ నేర్చుకుంటాడు తను. భీష్మాచార్యుల వారు ఆలోచించారు, ఇక్కడ ఏదో జరుగుతుంది కాదు, ఏం జరుగుతుందో తనకు స్పష్టమయ్యింది. భీమసేన దేవుల వారికి కౌరవుల వారికి వారి మధ్య అప్పుడే యుద్ధం ప్రారంభమయ్యింది. ప్రచ్ఛన్నమైన యుద్ధం కాదు, ప్రస్ఫుటమైన యుద్ధమే ప్రారంభమయ్యింది. భీమసేన దేవుల వారిని చంపాలని ఒక పక్షమే ఎదురు చూస్తూ ఉంది. 100 మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్క భీమసేన దేవుల వారిని చంపాలని. దాన్ని గమనించి భీష్మాచార్యుల వారు మనసులో అనుకున్నారు, వీరందరూ గురుకులానికి వెళ్ళాలి. ఆ గురువుల బోధను, గురువుల ఉపదేశాన్ని వీరందరూ కూడా వినాలి.
గురువుల వారి ఉపదేశాన్ని వింటూ గురుకులంలో ఆ శిష్యవృత్తిని చేపడుతూ గురువులను సేవిస్తూ వీరు ఆ మాయను, మోసాన్ని, అసూయను, ద్వేషాన్ని వీరందరూ మరిచిపోగలరు అని అనుకున్నారు భీష్మాచార్యుల వారు. నిజమే, గురుకులంలో అలా జరుగుతుంది. కానీ ఏదో లోపల ఏ మూలనైనా మంచితనం ఉండాలి. ఏ కోశానా మంచితనం లేకపోతే ఆ మంచితనాన్ని క్రొత్తగా ఎలా నేర్చుకోవడం సాధ్యమవుతుంది? ఇప్పుడు చూడండి, ఒక కాష్ఠ, ఒక సమిత్తు, ఆ సమిత్తు మరొక సమిత్తు ఘర్షణ జరిగితే అగ్ని పుట్టుకొస్తుంది. లేని అగ్ని పుట్టుకొస్తుందా? లేదే. అందులో అగ్ని ఉంది. ఉన్న అగ్ని అభివ్యక్తమవుతుంది. ఆ రాపిడితో, ఆ సంఘర్షణతో ఆ కాష్టంలో ఉన్న అగ్ని బయటికి వస్తుంది, అభివ్యక్తమవుతుంది. అంతే తప్ప లేనిది బయటికి రాగలదా? ఒక రాయి మరో రాయితో సంఘర్షణ జరిగితే అప్పుడు అగ్ని పుట్టుకొస్తుంది. లేని అగ్ని పుట్టుకు రాగలదా ఎక్కడైనా? లేదే. కనుక లోపల ఏ కోశానైనా ఏ మూలనైనా మంచితనం ఉండాలి. అనభివ్యక్తమై ఉన్న ఆ మంచితనం గురుకులంలో అభివ్యక్తమవుతుంది. ఏదో సహవాస దోషం వల్ల ఆ మంచితనం వెలికి రాకుండా ఉన్నట్లయితే గురుకులంలో ఆ గురువుల సాన్నిహిత్యంలో లోపలి మంచితనం బయటికి వస్తుంది. కానీ దుర్యోధనుల్లో అలాంటి మంచితనం ఉందా? అత్యల్పమైన మంచితనమైనా ఉందా? ఉంటే అభివ్యక్తమవుతుంది. గురుకులానికి వెళ్ళిన, గురువులను సేవించిన ఆ గురువులే తమకు తొత్తుగా ఉండాలని దుర్యోధనాదులు ఆలోచించారే తప్ప గురువులను సేవించాలని వారు ఆలోచించలేదు. అందుకని భీష్మాచార్యుల వారు మొట్టమొదట కృపాచార్యుల వారికి తన ఆ పాండవులు మరియు కౌరవులు వారిని అందరినీ కూడా అప్పచెప్పాడు. వీరందరూ విద్యాభ్యాసం చేయాలి, విద్యాభ్యాసాన్ని చేయించాలి అని కోరుకోగా కృపాచార్యుల వారు చాలా చక్కగా వారికి అధ్యయనం చేయిస్తూ ఉన్నారు, వారికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. శస్త్రాలన్నిటినీ కూడా మొట్టమొదట కృపాచార్యుల వారి దగ్గర నేర్చుకున్నారు కౌరవులు, పాండవులు. ఈ సందర్భంలోనే యాదవులు, వృష్ణి వంశస్థులు మొదలైన వారందరూ కూడా, అక్కడక్కడ ఉన్న నానా దేశాలలో ఉన్న వారందరూ కూడా, శస్త్రవిద్యాన్ని నేర్చుకోవాలని అనుకున్న వారందరూ కూడా కృపాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. ఎందుకని? భీష్మాచార్యుల వారు కృపాచార్యుల వారిని ఎన్నుకున్నారు. అది కూడా పాండవులకు, కౌరవులకు విద్యను అభ్యసింపజేయాలని. కనుక వారితో, వారి సహవాసంలో, పాండవ కౌరవ సహవాసంలో కృపాచార్యుల వారి దగ్గర విద్యను నేర్చుకుంటే ఆ విద్యకు ఒక పేరుంటుంది, ఆ విద్యలో ఒక గ్యారెంటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, నమ్మకమైన విద్య అది. కనుక అలాంటి విద్యలను నేర్చుకోవాలనే ఉద్దేశంతో దేశ విదేశాల నుండి రాజకుమారులందరూ కూడా అక్కడికి వచ్చారు, కృపాచార్యుల వారి దగ్గర విద్యను అభ్యాసం చేస్తూ ఉన్నారు. జనమేజయుడు ప్రశ్నించాడు, సరే స్వామి వైశంపాయనాచార్య, కృపాచార్యుల వారి దగ్గర విద్యను నేర్చుకుంటూ ఉన్నారని మీరు చెప్పారు. ఎవరా కృపాచార్యుల వారు? వారి జననం ఎలా జరిగింది? వారెలా పుట్టారు? వారెలా విద్యను అభ్యాసం చేశారు? ఎవరి దగ్గర విద్యను నేర్చుకున్నారు? ఎందుకంటే ఆ విద్య పారంపరికమై ఉండాలి. అది కృపాచార్యుల వారు ఇప్పుడు పాండవులకు, కౌరవులకు ఆ విద్యను చెబుతూ ఉన్నారు, విద్యను ఉపదేశిస్తూ ఉన్నారు, నిజమే. కానీ కృపాచార్యుల వారికి ఎవరి వల్ల ఆ విద్య సంప్రాప్తమయ్యింది? దాన్ని చూడాలి, మూలం చూడాలి. ఏ సంప్రదాయంలో ఆ విద్య విరాజిల్లింది దాన్ని గమనించాలి. కనుక ఆ వైశంపాయనుల వారిని జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు, కృపస్యాపి మమ బ్రహ్మన్ సంభవం వక్తుమర్హసి శరస్తంభాత్ కథం జజ్ఞే కథం వా అస్త్రాణ్యవాప్తవాన్. శరస్తంభ అనే ఋషి వల్ల తను పుట్టాడని నేను విన్నాను. ఎలా పుట్టాడో, ఆ అస్త్రశస్త్రాలను ఎలా
తను సంపాదించుకున్నాడు. ఆ విషయాలను మీరు సవివరంగా చెప్పాలని ప్రార్థించిన తరువాత వైశంపాయనుల వారు ఆ గాథను చెబుతూ ఉన్నారు. గౌతమ గోత్రంలో శరద్వాన్ అనే ఓ మహానుభావుడు ఉండేవాడు. మహర్షేర్ గౌతమస్యాసి, తను గౌతముని కొడుకు. గౌతమ గోత్రములో పుట్టినవాడు స్వయాన గౌతముని కొడుకు. తన పేరు శరద్వాన్. పేర్లు ఎలా ఉంటాయో చూడండి. శరద్వాన్ ఎందుకు పేరు పెట్టారు తనకు? శర అంటే బాణమని అర్థం. తను పుట్టినప్పుడే బాణాలతో తను పుట్టాడట. ఎంత విచిత్రమైన జన్మ గమనించండి. మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాము, వెళ్ళేటప్పుడు దేనిని తీసుకుని వెళ్ళలేము, ఎవరి వల్ల జరగదు. కానీ చాలా విచిత్రమైన జన్మ జరిగింది. బాణాలతో కూడుకుని తను పుట్టాడు. శర అంటే బాణాలు. ఆ బాణాలను కలిగినవాడు, బాణాలతో సహా తను పుట్టాడు కనుక తనకు శరద్వాన్ అని తండ్రి నామకరణం చేశాడు. అలాంటి సందర్భంలో బ్రాహ్మణుడు తను అయినా కూడా వేదాధ్యయనం చేయాలనే ఆసక్తి తనకు లేదు. సమగ్రంగా వేదాధ్యయనం చేశాడు, కానీ వేదాధ్యయనాన్ని సమగ్రంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలను ఆపోషణ పట్టాలి, వేదాలను అన్నిటినీ కూడా అధ్యయనం చేయాలనే ఆసక్తి తనకు లేదు. శస్త్రాలను నేర్చుకోవాలి. ఎలా తను పుట్టాడు? బాణాలతో తను పుట్టాడు కదా. ఏదో జీవికను పరీక్షించడానికి మనం చేస్తూ ఉంటాం. కావలసిన వస్తువులనన్నిటినీ ముందు పెట్టి ఆ అర్భకుడు ఏ వస్తువును తన చేతితో పట్టుకుంటాడో ఆ విద్యలో తను ఆరితేరుతాడు అని మనం ఆలోచిస్తాం. పెన్నును పట్టుకుంటే తను మంచి లేఖకుడవుతాడని, మంచి విద్వాంసుడవుతాడని, అలా మనం ఏమేమో తీర్మానం చేసుకుంటాం. కానీ తను పుట్టింది ఎలా? బాణాలతో కూడి తను పుట్టాడు కనుక ఆ అస్త్ర విద్యలోనే తను ఆసక్తి కనబరచాడు. అస్త్ర విద్యలో ఎంత ఆసక్తిని తన కనబరచాడో అంతగా ఆసక్తి వేదాధ్యయనం పైన తనకు లేదు. అంతే తప్ప వేదాధ్యయనం చేయలేడని కాదు. అస్త్ర విద్యను నేర్చుకోవాలన్నా కూడా వేదాధ్యయనం అనివార్యమైనది. కనుక అనివార్యమైన ఆ వేదాధ్యయనం తను చేశాడు. కానీ అధికంగా శస్త్ర విద్యను నేర్చుకోవాలనే ఉబలాటం, ఆసక్తి తనకు కలిగింది. కనుక భరద్వాజుల వారు, గౌతమ ఋషుల వారు వారికి చాలా చక్కగా ఆ విద్యను నేర్పించారు. అధిజగ్మురు యథా వేదాస్తపస బ్రహ్మచారిణ తథా స తపసోపేత సర్వాణ్యస్త్రాణ్యవాప ధనుర్వేద పరత్వాచ్చ తపసా విపులేన చ. ఎలా బ్రహ్మచారులైన వారు చూడండి ఎంత చక్కని సందేశం ఇస్తూ ఉన్నారో. బ్రహ్మచారులు వేద అధ్యయనం చేయాలంటే ఎలా చేయాలి? తపస. అందుకోసం తపస్సు చేయాలట. అందుకోసం వ్రత నియమాలను తను పాలించాలి. వ్రత నియమాలను పాలించని వారికి వేద విద్య అసలు వారికి సంపన్నమవ్వదు. వేద విద్యను తను నేర్చుకోలేదు. కులాసాగా, క్షేమంగా, సుఖంగా తింటూ తిరుగుతూ వేద విద్యను నేర్చుకోవాలన్నది సర్వథా అసాధ్యమది. సర్వథా వారికి సాధ్యం కాదు. కనుక ఎలా బ్రహ్మచారులు తపస్సు చేసి వేద విద్యను అధ్యయనం చేస్తారో అలా శస్త్రాధ్యయనం కోసం తను తపస్సు చేయసాగాడు. నిజమే, ఇది కూడా ధనుర్వేదమే. అయినా కూడా అధికమైన తపస్సును చేసి శాస్త్రాధ్యయనం చేయాలి. కానీ అధికమైన తపస్సును చేసి తను శస్త్రాధ్యయనం తను చేశాడు. తను సంపాదించుకుంటూ ఉన్న ఆ శస్త్ర విద్య వల్ల, తను చేస్తూ ఉన్న ఆ తపస్సు వల్ల ఇంద్రునికి కూడా కాస్త భయం కలిగినట్లయిందట. దేవతలు మహానుభావులు, మహాసమర్థులు, వారికి ఎవరి వల్ల భయం అనేది ఉండదు. అయినా కూడా ఎవరైనా అధికమైన తపస్సును చేస్తూ ఉంటే నా పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాడే తను అనే భయం అప్పుడప్పుడు ఇంద్రునికి కూడా కలుగుతుంది. అలా కాస్త భయం తనకు కలిగి ఉండొచ్చు. దేవాధిదేవుడు అయినంత మాత్రాన భయం కలగకూడదు అనే నియమం లేదు. అయినా కూడా తనకు భయం కలిగేలా తను తపస్సు చేశాడట. చూడండి తన తపస్సు ఎంత గొప్పదో, ఎంత గొప్పగా తను తపస్సు చేశాడో. ఎప్పుడా తపస్సును తను ప్రారంభించాడు? చిన్నతనంలోనే అలాంటి తపస్సును చేశాడు. ఎలాంటి తపస్సు? ఇంద్రదేవున్నే భయపెట్టేంతగా తను తపస్సు చేశాడట. గమనించాలి వీటినన్నిటినీ కూడా.
ఏదో ముప్పూటల సంధ్యావందనం చేయడం కూడా మా వల్ల సాధ్యం కావడం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ మహానుభావుల గాథలను మనం వింటే తను చేసిన తపస్సు వల్ల ఇంద్రునికే భయం కలిగిందట. అలాంటి తపస్సును చేయడం మా వల్ల సాధ్యం కాదు, నిజమే. అయినా కూడా ముప్పూటల సంధ్యావందనం 1108 సార్లు గాయత్రిని ముప్పూటలా మనం జపించాలి. అలాంటప్పుడు అది నిజమైన తపస్సు అవుతుంది. విచిత్రమైన విద్యను మనం సంపాదించుకోగలుగుతాం. అలా తను చేసిన తపస్సు వల్ల ఇంద్రుణ్ణే భయపెట్టాడు తను. ఆ సందర్భంలో ఇంద్రుడు తన తపస్సుకు విఘ్నం కలిగించాలి అనే ఉద్దేశంతో జాలవతి అప్సరసను పంపాడట. మహాభారతం చెబుతుంది జాలవతి అనే అప్సరసను పంపాడట. శ్రీమదాచార్యుల వారు ఎంత అద్భుతమైన నిర్ణయాన్ని మనకు అందిస్తారో చూడండి. అందుకనే మహాభారతం అర్థం కాదు, జాలవతిని పంపించాడు, ఇంతే మనం తెలుసుకుంటాం. కానీ శ్రీమదాచార్యుల వారి వ్యాఖ్యానం, శ్రీమదాచార్యుల వారి తాత్పర్య నిర్ణయం లేనట్లయితే దీన్ని యథాతథంగానే కదండి మనం తెలుసుకునేది. ఇంద్రుడు జాలవతి అనే అప్సరసను పంపాడు. కానీ ఇంద్రుడు పంపించిన అప్సర జాలవతి నిజమే, కానీ తనెవరు జాలవతి? మరొక అప్సర కాదు, తనే ఊర్వశి. ఊర్వశినే జాలవతి అనే పేరుతో ఇక్కడ వ్యవహరిస్తూ ఉంది మహాభారతం. ఎలా అర్థమవుతుంది మనకు, ఎలా తెలుస్తుంది? తను జాలంలా విసిరేస్తుందట తన అందాన్ని. జాలం, తన అందమే ఒక జాలం. ఆ జాలంలో పడని వారు ఎవరూ లేరు అసలు. చాలా చిత్రమైన జాలం అది. చాలా అందగత్తె ఊర్వశి. తన అందమే జాలంగా మార్చినప్పుడు ఆ అందజాలంలో పడని వారెవరు? ఆ అందజాలంలో చిక్కని వారెవరు అసలు? ఆ అందజాలంలో చిక్కని వారెవరూ లేరు. కాబట్టి తనకు జాలవతి, జాలవతి అనే పేరు కూడా చాలా సార్థకమైనది. శ్రీమదాచార్యుల వారు చెప్పారు, శరద్వాంస్తు తపఃకుర్వన్ దదర్శ సహసా ఊర్వశీం. శరద్వాన్ ముని తను తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఊర్వశిని చూశారు. మహాభారతం అంటుంది జాలవతిని ఇంద్రుడు పంపించాడు. ఆ మహాభారతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తన అందాన్నే జాలంగా చేసుకున్న అప్సరస స్త్రీ కనుక తనకు జాలవతి అనే పేరు కూడా ఉంది. తనే ఊర్వశి. ఆ ఊర్వశిని పంపగా తన అందాన్ని చూశాడు. విఘ్నం కురు తస్యేతి కౌరవ సాహిగత్వాశ్రమ పదం తస్య రమణీయం శరద్వత. ఆశ్రమానికి వెళ్ళింది, శరద్వంతుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆ శరద్వంతుని ఆశ్రమం ఎలాంటిదో రమణీయమైన ఆశ్రమం. తన అందం ఎంత రమణీయమైనదో అంతకన్నా రమణీయమైన ఆశ్రమం అది. అలాంటి ఆశ్రమంలో వారున్నా కూడా ఆ రమణీయతలో తనున్నా కూడా తను ఆ ఆశ్రమం పైన మక్కువ తనకుంది. కానీ తపస్సును తను చేస్తూ ఉన్నాడు. ఆ అందానికి అధీనం కాకుండా, ఆ అరణ్యంలోని ఆ ఆశ్రమంలోని అందానికి అధీనం కాకుండా తను దాన్ని గెలిచి తపస్సు చేస్తూ ఉన్నాడు. మనిషి ప్రకృతికి మనసిస్తాడు. ప్రకృతిని చూసి, పరిసరాన్ని తను చూసి అబ్బా అంటాడు. ఆ అందానికి అధీనమైపోతాడు మనిషి. ఋషులు ఆశ్రమంలో ఉంటారు. ఎందుకని? ఆ ఆశ్రమం యొక్క అందచందాలను ఎంతగా చూసినా కూడా వారు ఆ అందానికి అధీనులవ్వరు. ఆ అందంలో ఆసక్తిని కనబరచరు వారు. కనుక ఆ ఆశ్రమం ఎలాంటి ఆశ్రమం? రమణీయమైన ఆశ్రమం. అయినా కూడా ఆ అందాన్ని చూసి అధీనులు కాలేదు. ఊర్వశి ఆలోచించింది, ఇంత అందం ఇక్కడ ఉన్నా కూడా ఆ అందానికి పరవశం కాకుండా వారు తపస్సు చేస్తూ ఉన్నారంటే వారి మనసు యొక్క స్థైర్యం ఎలాంటిది, మనసులో ఎలాంటి స్థిరతను వారు సంపాదించుకున్నారు. ఊర్వశీదేవి తను ఆలోచించింది. కనుక మహాభారతం చెబుతుంది రమణీయమైన ఆశ్రమాన్ని తను ప్రవేశించింది. తనకే ఆశ్చర్యమనిపించింది. ఇలాంటి అందమున్నా, ఇలాంటి అందానికి అధీనం కాని ఆ మనసు నా అందానికి అధీనమవుతుందా? లేదే అని లోపల తను అనుకుంది.
అయినా కూడా ఇంద్రుని ఆశీర్వాదం తనతో ఉంది, ఇంద్రుని వరబలం తనకుంది కాబట్టి, భగవంతుని వరబలం తనకుంది కాబట్టి ఎలాగైనా ఆ ఋషి యొక్క మనసును ఆకర్షింపజేయాలని తను ఆలోచించింది. రమణీయమైన ఆశ్రమాన్ని గమనించి అంతకన్నా రమణీయంగా నేను మారాలి, నేను రమణిని కనుక ఆ వనం ఆ ఆశ్రమం కన్నా అందంగా రమణీయంగా నేను మారాలి, నా రమణీయతతో తన మనసును ఆకట్టుకోవాలి, నా రమణీయతతో తన మనసును ఆకర్షించుకోవాలని ఆ ఊర్వశీదేవి ఆలోచించింది. రమణీయం మనోహరం ధనుర్బాణబధరం బాల లోభయామాస గౌతమం. ఎల్లప్పుడూ ధనుర్బాణాలను తాను ధరించినవాడు, అలాంటి ధనుర్బాణాలను ధరించిన ధైర్యవంతుడైన ఆ శరద్వంతుని మనసును ఆక్రమించింది ఆ ఊర్వశీదేవి. ఆ ఊర్వశిని చూసి లోకే అప్రతిమ సంస్థానం. ఎలా ఊర్వశి ఉంది అంటే ఇలాంటి ఆ శారీరక సంస్థానం, ఇలాంటి అందగత్య లోకంలోనే లేదట. అలాంటి అందాన్ని ఆ శరద్వంతుడు చూశాడు, మనసును పారేసుకున్నాడు. ఆ అప్సరను అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన చేతిలో ధరించిన ధనుస్సు క్రింద పడిపోయింది, బాణాలు క్రింద పడిపోయాయి, అసలు మనస్సే జారిపోయింది. మనస్సు జారిపోగా ఆ ధనుర్బాణాలు కూడా జారిపోయాయి. దాన్ని గమనించింది ఊర్వశి. సరే, నా పని జరుగుతూ ఉంది అని తను అనుకుంది. వణిగిపోయాడు తను, వణుకు పుట్టింది దేహంలో. ఏంటి ఇలాంటి ధైర్యం కలిగిన నా శరీరంలోనే వణుకు పుట్టిస్తూ ఉందంటే తన రూపం ఎలాంటిది, తన అందం ఎలాంటిది ఆలోచించాడు. శరీరే సమజాయత, అయినా కూడా జ్ఞానగరీయస్త్వ, జ్ఞాని మహానుభావుడు జ్ఞానవంతుడు కనుక మనసును నిలదొక్కుకున్నాడు, మనసును స్థిరపరచుకున్నాడు. స్థిరపరచుకుంటూ అక్కడి నుండి వెళ్ళడానికి తను ప్రారంభించాడు. అవతస్థే మహాప్రాజ్ఞ ధైర్యేణ పరమేణ యస్తస్య సహసారాజన్ వికార సమదర్శత. అలాంటి సందర్భంలో మనసులో ఏ వికారం తనకు కలిగిందో ఆ వికారం వల్ల, ఊర్వశిని చూడడం వలన మనసులో ఏ విధమైన వికారం తనకు కలిగిందో తనను పొందాలి, ఊర్వశిని పొందాలి, ఊర్వశిని అనుభవించాలి, ఆ సుఖాన్ని అనుభవించాలని తనేమనుకుంటూ ఉన్నాడు. ఆ వికారం ఏదైతే మనసులో కలిగిందో ఆ వికారం వల్ల అక్కడికక్కడే ధనుర్బాణాలను పరిత్యజించి, ఆశ్రమాన్ని పరిత్యజించి, ఆ ఊర్వశిని కూడా పరిత్యజించి అక్కడి నుండి వెళ్ళసాగాడు. యద్యపి తన పొందును అపేక్షించాడు, అయినా కూడా ఆ మనసును నిగ్రహించాలని గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడే, అలా నిగ్రహించడానికి తను ప్రయత్నిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు. వెళ్ళిపోతూ ఉంటే తనకు తెలియలేదు, తన వీర్యం అక్కడ స్ఖలితమయ్యింది, తన వీర్యం పడిపోయింది. ఊర్వశిని చూస్తూ ఉండగానే వీర్యం స్ఖలితమయ్యింది. కానీ ఆ వీర్యం స్ఖలనమవుతూ ఆ గడ్డి పోచలో పడిందట. ఆ వీర్యం గడ్డి పోచలో పడుతూ పడుతూ ఆ వీర్యం 2 భాగాలయ్యాయి. 2 భాగాలైతే ఆ శరస్తంభంలో గడ్డిపోచలో పడిన 2 విభాగాలుగా అయిన ఆ వీర్యం వల్ల 2 అక్కడ జనించారట. ఎవరు వారు? ఒకటి ఆడ సంతానం, మరొకటి మగ సంతానం. అలా 2 అక్కడ జనించారు. చూడండి, అయోనిజ. యద్యపి ఆ వీర్యం స్త్రీలో ప్రవేశించాలి, ఆ స్త్రీ గర్భంలో ఆ వ్యక్తులు సంతానం కలగాలి, కానీ అక్కడ యోని లేదు. యోని లేకుండానే అక్కడ జననం జరిగింది కనుక వారిని అయోనిజ అని అంటారు. వీర్యం వల్ల జనించారు కానీ యోనిలో లేకుండా జనించారు కాబట్టి వారిని అయోనిజ అని అంటారు. ఇలాంటి వారిని అందరినీ, యోని లేకుండా జనించిన వారిని అయోనిజ అంటారు. అలా 2 జనించారు, ఆడ మగ సంతానం కలిగింది. ఆ సందర్భంలోనే శంతను తను వేటకని వెళ్ళాడు. వేటకని వెళ్ళినప్పుడు ఓ సైనికుడు అక్కడిక్కడ తను తిరుగుతూ ఉన్నాడు. 2 కవలలు కనిపించారు, కవల పిల్లలు అక్కడ కనిపించారు. కవల పిల్లలు కనిపించగా ఇది కళ అనుకున్నాడు, కళ్ళను రుద్దుకున్నాడు. మళ్ళీ చూశాడు, అవును కవల పిల్లలే, చాలా అందంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఏదో ఆకర్షణ వారిని చూస్తూ ఉంటే. అక్కడే ధనుర్బాణాలున్నాయి, కృష్ణాజినం కూడా ఉంది. కృష్ణాజినం ఇది బ్రాహ్మణుని సంకేతం, అది బ్రాహ్మణుని చిహ్నం. అది
ఆ కృష్ణాజినాన్ని గమనించగా ఆ సైనికుడు అనుకున్నాడు, ఎవరో బ్రాహ్మణుని కొడుకులు వాళ్ళయి ఉండొచ్చు, బ్రాహ్మణుని సంతానం అయి ఉండొచ్చు, ఆ బ్రాహ్మణుడు ఇక్కడ వదిలిపోయాడు అని తను అనుకున్నాడు. అనుకున్నట్లు నిజమే అది. ధనుర్బాణాలున్నాయి, కృష్ణాజినం ఉంది, ధనుర్బాణాలు మాత్రమే ఉంటే క్షత్రియుని సంతానం అనుకునేవాడు. కానీ అక్కడ కృష్ణాజినం కూడా ఉంది. కృష్ణాజినం అనేది బ్రాహ్మణుని చిహ్నం కాబట్టి అక్కడ ధనుర్బాణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక బ్రాహ్మణుడు ధనుర్వేద విద్యా పారంగతుడు అయి ఉండొచ్చు, తన సంతానమే వారనుకొని వెళ్ళి రాజుకు చెప్పాడు. శంతను రాజుకు వెళ్ళి అక్కడ చెప్పాడు. శంతను రాజుకు చెబితే రాజుకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రాజు అక్కడికి వెళ్ళాడు. రాజు అక్కడికి వెళ్ళి ధనుశ్చ జ్ఞాత్వా ద్విజస్య చాపత్యే ధనుర్వేదాంతకస్య చ స తదాదార మిథునం రాజాచ కృపయాన్విత. రాజు శంతను రాజు చూశాడు, చాలా కృప కలిగింది, తనకు దయ కలిగింది ఆ సంతానం పైన. అరే ఇదేంటి, అడవిలో ఉన్నారే, ఆశ్రమంలో ఉన్నారే, వారెలా పెరగగలరు, వారి పెరుగుదల ఎలా, వారిని పెంచేదెవరు అని అనుకున్నాడు. తనతో తీసుకుని వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు, సిద్ధమయ్యాడు. వీరు నా కొడుకులు, వీరు నా సంతానం అని చెప్పుకుంటూ తను వెళ్ళాడు. తస్మాత్ ఆజకామగ్రహానేవ మమ పుత్రావితి బ్రువన్, నా కొడుకులు వీరిరువురు అని చెబుతూ తన ఇంటికి వచ్చాడు. ప్రాతిపేయ, ప్రతీపరాజు యొక్క కొడుకు కాబట్టి తను ఆ శంతను మహారాజు వారిరువురిని తీసుకొని వెళ్ళాడు. కృపయా యన్మయా బాలా విమౌ సంవర్ధితావేతి, నేను కృపతో వీరిని పెంచుతూ ఉన్నాను. కృప అంటే దయ, దయతో నేను వీరిని పెంచుతూ ఉన్నాను కాబట్టి వీరికి కృప, మగ సంతానాన్ని బాలకునికి కృప అను పేరు పెట్టారు. బాలకి ఏదైతే ఉందో తనకు కృపి అని పేరు పెట్టారు. ఎవరు వారు కృప మరియు కృపి? శ్రీమదాచార్యుల వారు చెబుతారు, విష్కంభ అనే రుద్రుడు, ఏకాదశ రుద్రులలో విష్కంభ అనే పేరు గల రుద్రుడే ప్రస్తుతం కృపాచార్యులుగా వారు జనించారు. అలాగే బృహస్పతి యొక్క భార్య, మూల రూపంలో బృహస్పతి దేవతల గురువు ఎవరైతే ఉన్నారో ఆ బృహస్పతి యొక్క భార్య, తన పేరు తారాదేవి. ఆ తారాదేవియే ప్రస్తుతం కృపీదేవిగా అవతరించింది, కృపీదేవిగా జన్మించింది. కృపా విషయులయ్యారు కాబట్టి, కృపతో దయతో నేను పెంచుతూ ఉన్నాను కాబట్టి వారికి కృప మరియు కృపి అనే సార్థకమైన నామధేయాన్ని శంతను మహారాజు వారికి పెట్టాడు. అలా వారిరువురు కూడా పెరుగుతూ ఉన్నారు. పితాపి గౌతమస్తత్ర తపసా తావవిందత, తనకు తెలియదు, వీర్యస్ఖలనం జరిగినట్లు కూడా ఆ శరద్వంతునికి తెలియదు. అయినా కూడా తరువాత తపస్సుతో తను తెలుసుకోగలిగాడు, వీర్యస్ఖలనం జరిగింది, ఇరువురు సంతానం కూడా నాకు కలిగింది, వారిరువురే కృప మరియు కృపి అని తను అనుకున్నాడు. అనుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. శంతను రాజు దగ్గరికి వెళ్ళి తను చెప్పాడు, వారు గౌతమ గోత్రుల వారు, గౌతమ గోత్రం వారిది. ఎవరిది? కృప, కృపి తనది కూడా గౌతమ గోత్రమే కనుక గౌతమ గోత్రం వారిది అని వారి గోత్రాలు చెప్పారు. అక్కడ ఆ శంతను మహారాజు వారికి నామకరణ మొదలైన సంస్కారములన్నిటినీ కూడా చాలా చక్కగా చేయించాడు. ఆ కృప కృపి పెరుగుతూ ఉన్నారు. నిఖిలేనాస్య తత్సర్వం గుహ్యమాఖ్యాతవాన్ పిత. అక్కడ తను శరద్వంతుడు రావడం మాత్రమే కాదు, కృపాచార్యుల వారికి ఆ శస్త్ర విద్యను ఉపదేశం చేశారు. అలా శస్త్రజ్ఞుడయ్యాడు, శాస్త్రజ్ఞుడు కూడా అయ్యారు కృపాచార్యుల వారు. ఇలాంటి మహానుభావుడు తను. ఇలాంటి చూడండి తన భూమిక, ఆ కృపాచార్యుల వారు ఎవరు, ఎలాంటి వారు, ఎలాంటి వారి దగ్గర భీష్మాచార్యుల వారు తమ సంతానాన్ని, కౌరవ సంతానాన్ని, కౌరవ పాండవులను ఎవరికి అప్పగించారు, ఎవరికి శిష్యులుగా వారిని అప్పగించాడు, గురువు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ఈ చరిత్రను ఇక్కడ చెప్పడం జరిగింది. పరమ పవిత్రమైన జన్మ కలిగిన వారు, భగవంతుని పైన భక్తి కలిగిన వారు, అలాంటి కృపాచార్యుల వారిని గురువుగా ఎంచుకున్నారు. కౌరవ పాండవులను వారి దగ్గరికి పంపి శిష్యవృత్తిని చేపట్టమని గురువులను ఆరాధించి ఆ గురువు దగ్గరి విద్యను అభ్యసించాలని వారికి ఆదేశించారు భీష్మాచార్యుల వారు. ఆ కృపాచార్యుల వారికి ఎలా దక్కింది విద్య అంటే, శరద్వంత
తండ్రి, ఆ తండ్రి దగ్గర ఆ విద్యనన్నిటినీ కూడా నేర్చుకున్నారు. ధృతరాష్ట్రాత్మజశ్చైవ పాండవాస్సహ యాదవై, కౌరవులు, పాండవులు, యాదవులు, వృష్ణివంశం వారు, వేరే వేరే దేశంలో ఉన్న రాజులందరూ, రాజకుమారులందరూ కూడా కృపాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఆ శస్త్ర విద్యను అభ్యాసం చేసి పరమాస్త్రాజ్ఞతాం గతాహ, అత్యద్భుతమైన అస్త్ర విద్యను, విలువిద్యను వారందరూ కూడా నేర్చుకున్నారు. వైశంపాయనుల వారు మళ్ళీ చెప్పడం ప్రారంభించారు. నిజమే, కృపాచార్యుల వారి దగ్గర విద్యను నేర్చుకున్నారు. ఈ విద్య వీరికి సరిపోదు. ఎందుకంటే వారిలో మరింతగా అత్యద్భుతమైన ప్రతిభ ఆ పాండవుల్లో ఉంది, విశేషంగా కౌరవుల్లో కూడా ఉంది. ఎందుకంటే ముఖ్య ప్రాణదేవుల వారి ఆవేశము దుర్యోధనాదుల్లో ఉంది కాబట్టి వారు కూడా మరింత అధికమైన విద్యను నేర్చుకునే తాహతు వారికి ఉంది, అస్త్ర విద్యను నేర్చుకునే తాహతు వారికి ఉంది. కాబట్టి ఆలోచించారు భీష్మాచార్యుల వారు, మరింతగా విద్యను వీరు అభ్యాసం చేయాలి, ఎవరి దగ్గరికి పంపాలి? చూడండి, శ్రీమన్ మధ్వాచార్యుల వారు ఎంత చక్కని నిర్ణయాన్ని మనకు చెబుతారంటే, గురువులను ఉద్దేశించి ఏ గురువు దగ్గర మనం అభ్యాసం చేశామో, ఏ గురువు దగ్గర విద్యను మనం నేర్చుకున్నామో ఆ గురువే చివరి వరకు మనకు గురువుగా ఉండాలి. మరొక గురువును సమాశ్రయించాలంటే, మరొక గురువు దగ్గరికి వెళ్ళాలంటే మా పూర్వ గురువు ఎవరైతే ఉన్నారో వారికన్నా అధికమైన విష్ణుభక్తి వారిలో ఉండాలి, వారికన్నా అత్యధికమైన జ్ఞానం ఉండాలి. అలా జ్ఞానం మరియు భక్తి, వైరాగ్యం మొదలైన గుణాలు ఎవరిలో అత్యధికంగా ఉన్నాయో అలాంటి గురువును సమాశ్రయిస్తే తప్పు లేదు అని ఆచార్యుల వారు సిద్ధాంతం ఇది. వేదవ్యాసదేవుల వారి సిద్ధాంతం ఇది, మహాభారతం యొక్క సిద్ధాంతం ఇది. చూడండి, మనం విన్నాము, మొట్టమొదట విన్నాము, సదృష్టాంతో హి భారతే. ఏ ప్రమేయాలున్నా కూడా ఆ ప్రమేయాలు దృష్టాంత సహితంగా మనం మహాభారతంలో చూస్తాము. మహాభారతంలో దృష్టాంత సహితంగా ఆ ప్రమేయాలను అన్ని ప్రమేయాలు కూడా చెప్పబడ్డాయి అని మనం విన్నాం. ఇప్పుడు చూడండి, తక్కువ జ్ఞానం విష్ణుభక్తి ఉన్న గురువు గురు పరిత్యాగం చేయకూడదు. ఎప్పుడు గురు పరిత్యాగం చేయొచ్చు? ఒక గురువును పరిత్యజించి మరో గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, ఎవరిలో అధికమైన విద్య ఉన్నదో, ఎవరిలో అత్యధికమైన పూర్వ గురువుల కన్నా అత్యధికమైన విద్య మరియు భక్తి ఉందో అలాంటి గురువుల దగ్గరికి వెళితే గురు పరిత్యాగం వల్ల పాపం కలగదు, పాపం సంభవించదు. ఇది ఒక ప్రమేయం, వేదవ్యాసదేవుల వారు చెప్పిన ప్రమేయం. ఆ ప్రమేయం దృష్టాంత సహితంగా ఎలా చెప్పబడిందో మనం ఇక్కడ గమనించాలి. విశేషార్థీ తతో భీష్మ పౌత్రాణం వినయేప్సయ. తన పౌత్రులు వారిలో మరింతగా వినయం రావాలి. ఎలాంటి వినయం రావాలంటే, విద్యావాన్ వినయవాన్ భవతి, విద్యా వినయేన శోభతే. విద్య వల్ల వారిలో వినయం రావాలి. అలాంటి అలాంటి విద్య అత్యధికంగా వారికి సంపన్నమవ్వాలంటే ఎవరి దగ్గర వీరిని వదలాలి, ఎవరికి శిష్యులుగా వీరిని సమర్పించాలి అని భీష్మాచార్యుల వారు ఆలోచించారు. ఆలోచించిన తరువాత అలాంటి గురువులు ఎవరు అని నిర్ణయం చేసుకున్నారు. ఎవరి దగ్గరికి పాండవుల్ని, కౌరవుల్ని శిష్యులుగా పంపారు, వారికి ఎవరు గురువు అయ్యారు, ఎంత అద్భుతంగా వారు విద్యను నేర్చుకున్నారు, శిష్యరికాన్ని చేపట్టారు, గురుసేవను వారు చేశారు. ఆ విషయాలన్నిటినీ కూడా మహాభారతం మనకు ఉపదేశిస్తుంది. భీష్మాచార్యుల వారి ఆ సంకల్పం, కృపాచార్యుల వారి కన్నా అధికులైన వారి దగ్గర పంపాలి అని వారేమనుకున్నారో, సంకల్పం చేసుకున్నారో, ఇంతకన్నా అధికమైన విద్యను నేర్చుకోవాలని ఏమనుకున్నారో వారి మనసు, వారి సంకల్పం నెరవేరిందా? అలాగైతే ఎలా నెరవేరింది? ఆ విషయాన్ని మళ్ళీ క్రమంగా మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.